ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. ఈ దినం దేవుని వాక్యం నుంచి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము అపొస్తలుడైన పౌలు చెప్పిన మాట యథార్థంగా జీవితము కలిగి ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాల్సిన వారమైనాం. అదేకాలం ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అన్నాడు. అంటే చీకటి అనే మాట పాపమును చూపిస్తుంది, ఇంకో చోట మరణం చూపిస్తుంది, ఇంకోటి అపవాదికి సంబంధించినదిగా చూపిస్తుంది. ఆ స్థలం చీకటి, అపవాది కటిక బీలములో చీకటిలో కడకు త్రోయబడేవాడు అని రాయబడింది. దాని గురించి అపవాది. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క చిత్తమును బయలుపరుస్తూ మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి అని అన్నాడు. అంటే మన గత జీవితం అంటే యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడుగా అంగీకరించకుండా జీవితం చూపిస్తుంది. పూర్వము అనే మాట యేసుక్రీస్తును ఎరగక ముందు చీకటిగా ఉన్నాము అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. మాట చూడండి, ప్రభువునందు ఇప్పుడైతే అంటే యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత ప్రభువు యేసుక్రీస్తునందు వెలుగై ఉన్నారు. చాలా సంతోషం. వెలుగు గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి, ఇక్కడనే రాసి ఉన్నాయి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నదంటే వెలుగు ఫలాలు ఇవి కనబడుతుంది. అంటే మనం పూర్వమందు చీకటి అయి ఉన్నామన్నప్పుడు మన యొక్క క్రియలు, మనం చేసే పనులు, మనం చేసే ఆచారాలు, లేకుంటే మనం చేసే ఆలోచనలు, మనం చూసే చూపులు ఎట్లున్నాయి? అవి చీకటి. అయితే ఇప్పుడు యేసుక్రీస్తులోనికి వచ్చినామని అపోస్తలుడైన పౌలు మనలను తనతో సమానులుగా చేసుకొని మాట్లాడుతున్న మాటకు మనము తగినట్టున్నామా? ఇప్పుడు మనం చేసే క్రియలు ఎట్లున్నాయి? మనం చేసే ఆచారాలు ఎట్లున్నాయి? మనం చేసే ఆలోచనలు ఎట్లున్నాయి? మనం చూసే చూపులు ఎట్లున్నాయి? ఈ విషయం జాగ్రత్త పడదాం. ఎందుకంటే వెలుగు లేకపోతే, ఈ క్రియలు మనలో కనబడకపోతే యేసు ప్రభు లేనందు లేనట్టే. ప్రభువునందు అని మాట్లాడిన ప్రభువునందు లేనట్టయితాం మనం. రోమా 8:1 రాసింది ఏమనంటే, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు. ఇక్కడ ప్రభువు క్రీస్తు ఒకరే కాబట్టి ప్రభువునందు ఉంటే వెలుగై ఉన్న క్రియలు ఉంటాయి. మనలో ఈ క్రియలు లేకపోతే మనము పూర్వము చీకటి అయి ఉన్నాం కదా, అదే స్థితిలో ఉన్నట్టు. మారు మనసు పొందినాం, బాప్తిసం పొందినాం, రక్షింపబడ్డాం, మందిరానికి వెళ్తున్నాం, పరిచర్యలో ఉన్నాం, బలలో పాల్గొంటున్నాం. అయినా పూర్వం చీకటి ఏ ఉన్నాయో అవే క్రియలు. ఏమేమున్నాయి అంటే పగ, ప్రతీకారం, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, లేకుంటే చెడు చూపులు మన ఎట్లున్నాయి చూడు. వీటి నుంచి విడిపించబడ్డాము అని అనుకుంటే సంతోషం. విడిచిపెట్టబడ్డాలు అనే దేవుని యొక్క కోరిక. ఒకవేళ విడిచిపెట్టకుండా ఇంకా అవి మనతో ఉంటే, యేసు ప్రభు చెప్పినాడు కదా, సార్వత్రికమైన పిలుపు, ప్రయాస భారం మోస్తున్న సమస్త జనులారా అంటున్నాడు. మనకి ఇంకా అలాంటి భారాలు ఉన్నాయా? అవి వదిలేసుకొని తేలికగా ఉన్నామా? ఈనాడు మనం వెలుగులో ఉన్నామా? వెలుగు సంబంధంగా ఉన్నామా? ప్రభువు నందు వెలుగై ఉన్నారంట. ఎంత ధన్యత కదా! ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి లేని ధన్యత. క్రీస్తు రక్తంతో కడగబడిన వ్యక్తి చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినాడు. మనం వచ్చినామని చెప్పుకుంటే ప్రయోజనం ఏం లేదు. వస్తే దానికి తగినట్టుగా జీవిద్దాం. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నువ్వు కలువరి శిలువలో ప్రాణం పెట్టి నువ్వు చనిపోయినప్పుడు చీకటి అయింది ఆ దేశం. నువ్వు చీకటిలోనికి వెళ్ళి మమ్మల్ని వెలుగులోనికి తెచ్చినావు, రక్షణ కలుగజేసినావు. వెలుగు సంబంధుల వల్ల జీవించుటకు నీ ఆత్మనిచ్చి కృపనిచ్చి నడిపించమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్.